ముందుగా నన్ను ఇంతటి దానిగా తీర్చిదిద్దిన గురువర్యులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి శిరస్సు వంచి పాదాభివందనాలు చేసుకుంటున్నాను. మరి ఈరోజు ఈ వశిష్ఠ గౌతమి ఉగాది సంబరాలకు విచ్చేసిన మీ అందరికీ మరి రాష్ట్రాల వారీగా జిల్లాల వారీగా వచ్చారు. మీరు ఎంతో దూరం నుంచి కూడా ఇక్కడికి విచ్చేసి ఈ సంబరాల్లో పాల్గొని ఈ సంబరాలను విజయవంతం చేస్తున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నానండి. మరి ఈరోజు నాకు ఈ వేదిక ఒక అవకాశం ఇచ్చింది. ఎందుకంటే గురువుగారి ద్వారా ధ్యానంలోకి వచ్చిన నేను, జ్ఞానం నేర్చుకుంటున్న నేను చావు అంచుకు వరకు వెళ్ళి చావకుండా వెనక్కి వచ్చాను. మరి భూమి మీద ఉండడం 50 ఏళ్ల జీవితంలో అన్ని భోగాలు అనుభవించిన నేను యోగంలోకి వచ్చి వెంటనే వెళ్ళిపోకూడదు అని మరి గురువుగారి సంకల్పమో ఏంటో మళ్ళా వెనక్కి వచ్చి ఈ 22 ఏళ్ల జీవితంలో మరి యోగానికే నా జీవితాన్ని అంకితం చేసుకుంటూ మరి ఒక పక్క సాధన చేస్తూ జ్ఞానం పొందుతూ పొందిన జ్ఞానాన్ని పంచుతూ ఈ 22 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం జరుగుతూనే ఉంది. పత్రిగారు నేను ధ్యానానికి ముందు ఇష్టంగానే ధ్యానంలోకి వచ్చాను. ఇష్టంగా రాలేదు, చాలా కష్టంగా వచ్చాను. కష్టంగా వచ్చిన నేను ధ్యానాన్ని ఇంత ఇష్టంగా మార్చుకున్నాను అంటే పత్రిగారు చెప్పిన ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానమే. పత్రిగారు మరి ఆఖరిగా మనకి చూడండి, మొట్టమొదట ధ్యానం వల్ల ఆరోగ్యం, ధ్యానం వల్ల మానసిక ప్రశాంతత, ఇట్లా ఎన్నో విషయాలు చెప్పినా చిట్ట చివరి సందేశం ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల ముక్తి. ఈ 3 ముక్కలు నాకు చాలా బాగా నచ్చినాయి. ధ్యానం వల్ల ఆరోగ్యం అయితే నేను ధ్యానంలోకే రాకపోదునేమో. ఎందుకు అంటే హాస్పిటల్స్ ఉన్నాయి కదా, వెళ్ళొచ్చు అని వద్దులే ధ్యానం అనుకునేదాన్ని. మరి సంకల్పాలు నెరవేర్చుకోవాలి అంటే డబ్బుండి పదవులు ఉంటే పలుకుబడి ఉంటే తీర్చుకోవచ్చు, కొంత కష్టపడి ధ్యానంలోకి రావకలా. కానీ పత్రిగారు చిట్ట చివరగా ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల ముక్తి, ఈ 3 ముక్కలు చాలా బాగా నచ్చినాయి. ఎవరికైతే పత్రిగారు చెప్పిన ఈ మాటలు నచ్చుతాయో వాళ్ళు ఈ భూమి మీదకి జ్ఞానం గురువు ద్వారా తెలుసుకొని ఆత్మజ్ఞానం పెంచుకొని బ్రహ్మజ్ఞానం స్థాయికి ఎదిగి ప్రతి ఒక్కళ్ళు బ్రహ్మర్షులుగా ఎదగాలనే పత్రిగారు ఆకాంక్ష. ఎవరైతే తానే బ్రహ్మము కానీ తాను జీవుడు అనే భ్రాంతిలో ఉన్నాడు, ఆ భ్రాంతి వీడితే బ్రహ్మమే అవుతావు అని ఎలుగెత్తి చాటాడు పత్రిజీ. నేను జీవుణ్ణి అనుకుంటున్నావు కానీ నువ్వు జీవుడివి కాదు, నువ్వు దేవుడివి అని చెప్పడం జరిగింది. ఇవన్నీ మన భారత భాగవత రామాయణాల్లో, వేదాల్లో, ఉపనిషత్తుల్లో చెప్పారు, చదివారు, కానీ పక్కన పెట్టారు, ఆచరణ లేదు. కానీ మనకి ఒక సద్గురువు జీవితంలోకి వచ్చాడు అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే శిష్యులు తయారుగా ఉంటే గురువు తానే వస్తాడు అని చెప్తారు. మనందరము ఇప్పుడు ఈ భూమి మీద ప్రతి చోట ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం లోపించి ప్రతి వాళ్ళు దుఃఖంతో ఉన్న ఈ తరుణంలో మరి పత్రిగారు భూమి మీదకి వచ్చి దుఃఖానికి కారణం చెప్పి దుఃఖాన్ని ఎలా పోగొట్టుకోవాలో అన్నది చాలా సూక్ష్మంగా మనకి చెప్పడం జరిగింది. దుఃఖానికి కారణం
పాపకర్మలే. మరి దుఃఖం పోగొట్టుకునే మార్గం ముందు పాపాలను ఆపు. ఏంటి పాపం అంటే, నీ కింద జీవులన్నీ నువ్వు తినడానికే పుట్టేయనే ఒక అపోహలో ఉండి చక్కగా అవన్నీ మా కోసమే సృష్టించబడి అని చక్కగా వండుకుని తింటున్నాం. మరి అది పెద్ద పాపం. చెప్పడం వేదవాక్కు సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్తున్నాం. మరి అది ఆచరణలో ఎంతవరకు పెట్టుకున్నాము అంటే అసలు పెట్టుకోలేదనే చెప్పాలి. పెట్టుకుంటే దేవుడికి ఇష్టం లేని పని హింసించడం. మరి పూజ చేస్తున్నాం, కోడి తింటున్నాం. ధ్యానంకి వచ్చే వరకు ఇవేవి ఎవరికి అర్థం కావండి. తీర్థయాత్రలకు వెళ్తారు, కోడిల్ని కోసుకుని తింటున్నాం. కుంభమేళాకి వెళ్తాం, కోడిల్ని తింటాం. మరి మనకు పాపాలు పోవాలనుకుంటున్నాం, కానీ మనకి పాపాలు ఎలా వస్తాయో తెలుసుకోవట్లేదు. పాపమే చెయ్యకపోతే రోగమే లేదు అని గురువుగారు కర్మ సిద్ధాంతాన్ని 3 ముక్కల్లో చెప్పారు. చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలు, పాపమే లేకపోతే రోగమే లేదు అని. మరి ఇవన్నీ చెప్పి పెద్ద పాపం ముందు ఆపండి. ఏంటి? హింస. మరి మానవుడి ఆహారం శాకాహారమే కానీ మాంసాహారం కాదు అని ముందు మాంసాహారం ఆపించాం. తర్వాత చేతల ద్వారా మాటల ద్వారా హింస మెల్లిమెల్లిగా మనం ఆపుకోవాలి. అంటే గురువు చెప్తాడు, ఆచరించవలసింది శిష్యులే. ఎవరికైతే దేహదృష్టి ఉంటుందో, ఎవరికైతే మనోదృష్టి ఉంటుందో వాళ్ళు ఆత్మ మీద దృష్టి పెట్టడానికి ఇష్టపడరు. ధ్యానంలోకి పత్రిగారి దగ్గరికి చాలామంది వచ్చారు, చాలామంది వస్తారు. కానీ ధ్యానం వల్ల ఆరోగ్యం అని సార్ అన్నారు కాబట్టి ధ్యానం చేసి ఆరోగ్యం తగ్గించుకోవచ్చు అన్న ఊహలో ఉన్నారు. ఆరోగ్యం ఎందుకు బాగుండాలి అంటే సాధన చెయ్యడానికి శరీరమే ముఖ్యం ముందు. ఇది ధ్యానంలో కూర్చోనివ్వాలంటే సరి అయిన ఆరోగ్యం ఉండాలి. ఆ సరి అయిన ఆరోగ్యం ఉండాలి అంటే సరి అయిన ఆహార విధానం ఉండాలి. ఆ సరి అయిన ఆహారం తింటేనే సరి అయిన ఆరోగ్యం బాగుంటేనే ఆసన సిద్ధి కలుగుతుంది. దేహదృష్టి వాళ్ళు ఇది సాధనకి అనుకూలంగా మలుచుకోవాలని కాకుండా ఆరోగ్యం బాగుంటే ఇంకా బతకొచ్చు అనే అపోహలో ఉండిపోయారు. కానీ ఆరోగ్యాన్ని కూడా ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం పొందడానికే నేను పొందాలి అనే ఆలోచన ఉంటే అక్కడతో ఆగం. ప్రతి మానవుడికి 3 రకాల జనాలు, 3 దృష్టిలు ఉంటాయి. ఈ లోకమంతా 3 రకాల జనాలు ఉంటారు. కొంతమంది శరీర దృష్టిలో ఉంటారు, కొంతమంది మనోదృష్టిలో ఉంటారు, కొంతమంది మాత్రమే, చాలా కొద్ది మంది మాత్రమే ఆత్మ దృష్టిలో ఉంటారు. మరి శరీర దృష్టిలో ఉంటే ధ్యానం కూడా ఆరోగ్యం కోసమే చేస్తాం. అదైతే ఇంకా చాలే అనుకుంటాం, జ్ఞానాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించాం. ఏంటంటే ఎవరైనా ఆరోగ్యం బాగోపోతే మనం చెప్పేది ఏంటి అంటే కాస్త ధ్యానం చెయ్యండి అని చెప్పేసి ఊరుకుంటున్నాం. ధ్యానం చేసాక ఆరోగ్యం బాగున్నాక మీకు ధ్యానానికి ఆసన సిద్ధి కలుగుతుంది అని ఇంకొక మాట మనం చెప్పాలి. మరి అనారోగ్యాలు ఎందుకు వస్తున్నాయి అంటే మనం చేసే పాపకర్మలే రోగాలు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు. అందుకే మనం వాళ్ళకి కర్మ సిద్ధాంతం నేర్పితే కొత్త కర్మలు చేయడానికి వాళ్ళు ప్రయత్నించరు. ఇక
మనోదృష్టి ఉన్నవాళ్ళు మరి సంకల్పాలన్నీ పెట్టుకుని నాకు ఇది కావాలి, అది కావాలి, మా అబ్బాయికి ఉద్యోగం కావాలి, నా కూతురికి పెళ్లి కావాలి అనే కోరికలతో ధ్యానం చేస్తారు. ఇక్కడ గమనించండి, పత్రిగారు ఏం చెప్పారు అంటే, నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవి. వర్తమానంలో నువ్వు ఎలా ఉండాలని నిర్ణయం తీసుకుని భూమి మీదకు వచ్చావో నీ జీవితం అలాగే జరుగుతుంది. కానీ నీ జ్ఞానశక్తిని ఇంకా 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 ఖర్చు పెడితే అవి కొన్ని నెరవేరవచ్చు, చిన్న చిన్నవి. కానీ నీకు ఆత్మజ్ఞానం వైపుకి నువ్వు వెళ్ళలేవు. ఇది మనోదృష్టి ఉన్నవాడికి ఈ సంకల్పాలు కర్మలు పోగొట్టేసుకోవాలి అడ్డంలో అనుకుంటున్నాం. కానీ జ్ఞానం కావాలి అనుకుంటే ఏ కోరిక లేకుండా ధ్యానం చేస్తే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని గీత చెప్పింది. 4వ అధ్యాయం 19వ శ్లోకం చూడండి. యస్య సర్వే సమారంభ కామ సంకల్పవచ్చిత తస్యాహం పండితం బుధ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. ఎవరైతే కోరికలు సంకల్పాలు లేకుండా సాధన చేస్తారో అలాంటి వాళ్ళని పండితులు అంటారు. అలాంటి వాళ్ళ కర్మలు జ్ఞానాగ్నిలో దగ్ధమవుతాయి. ముందు మొక్కలు వదిలేసి వెనక మొక్కలు వదిలేసి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, జ్ఞానాగ్ని దగ్ధ. ఎలాంటి జ్ఞానం? కోరికలు సంకల్పాలు లేకుండా. మరి కోరికలు సంకల్పాలు లేకపోతే ఎట్లా? నువ్వు ప్రపంచం మీద మోజు తీరేక, ప్రపంచ కోరికలన్నీ తగ్గేకే నీకు జ్ఞానంలోకి వచ్చే అర్హత వచ్చింది. భగవద్గీత ఇంకొకసారి చదవండి. కర్మ సన్యాస యోగం, కర్మయోగము చేయమన్నాడు, కర్మ సన్యాస యోగము చేయమన్నాడు. కర్మలు నిరంతరము చెయ్యకుండా సోంబేర్లా కూర్చోకు. కానీ చేసిన కర్మలని ఫలితం పరమాత్మకు అర్పించు. నిష్కామ కర్మ. ఆ నిష్కామ కర్మ చేసి కామ్య కర్మలు వదిలి, కోరికతో చేసిన కర్మలు వదిలి నిష్కామ కర్మలు చేసిన వాడికి అవి సత్కర్మలై తన దగ్గరికి చేర్చుకునే అవకాశం ఇస్తాడు. ఎలా? ఒక సద్గురువునే నీ కోసం పంపించి తన దగ్గరికి ఎలా చేరుకోవచ్చో మార్గం చూపించడానికే గురువు వస్తాడు. దేవుడి ఇష్టమే, ఎలా చేరాలో తెలియదు. ఎన్నో పూజలు, రోవులు, వ్రతాలు, గుళ్ళు చేశాం. కానీ దేవుడంటే ఎవరో తెలియదు, దైవాన్ని ఎలా చేరుకోవాలో తెలియదు. మరి ఈ సత్కర్మల పుణ్యం మనకి ఎప్పుడు ఉందో, గత జన్మలో ఉందో, ఈ జన్మలో ఉందో. పత్రిగారు లాంటి సద్గురువులు మన జీవితంలోకి వచ్చి దైవం అంటే ఎవరు, ఎక్కడ ఉంటాడు, ఎలా చేరుకోవాలి, ఈ 3 క్వశ్చన్లకి ఆన్సరు చాలా చక్కగా చెప్పాడు. మరి ఈ 3 క్వశ్చన్లకి ముందు ఇంకొక 2 క్వశ్చన్లు మనం వేసుకోవాలి. నేనెవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఈ క్వశ్చన్లు వేసుకోవాలి. మరి ఇది అసలైన ధర్మం. ఏమిటంటే మనం ఎవరివో తెలుసుకోవడానికే మానవ జన్మ వచ్చింది. 84 లక్షల జీవరాశులుగా ఈ ఆత్మ జన్మలు తీసుకుని సత్యలోకం నుంచి భూలోకంలోకి ఎందుకు వచ్చింది అంటే, ఎన్నో జన్మలు తీసుకుని ప్రతి జన్మ పాఠాలు నేర్చుకుంటూ మానవ జన్మలోకి వచ్చాక తానెవరో తెలుసుకుంటే, దేహం ఉండగానే దేహాన్ని సృష్టించిన వాడిని దర్శిస్తే ఇక భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు. ఏ లోకం నుంచి వచ్చేమో అక్కడికే వెళ్ళిపోతాం. కానీ ఈ మొదటి 2 దృష్టిలు, దేహదృష్టి, మనోదృష్టి ఉన్నవాళ్ళు ఈ ఆత్మ గురించి అధ్యయనం చెయ్యరు, ఆత్మజ్ఞానం పొందరు. ఇప్పుడు పత్రిగారు నాకు నేర్పారు, చాలామందికి నేర్పారు. కానీ నేర్పిన వాళ్ళందరూ కూడా ఎవరి స్థాయిలో వాటి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ భాగవతంలో ఒక శ్లోకం ద్వారా
చెప్పడం జరిగింది. ఏమిటంటే ఈ సృష్టిలో ఆదిలో ఉన్నాను, అంతంలో ఉన్నాను, మధ్యలోని నేను ఉంటా. కానీ ఈ నన్ను చేరుకోవాలి అంటే నా మాయని జయించాలి. నా మాయ జయించాలి అంటే భూమి మీద ఉండగానే సాధన చేసేవారు మాత్రమే నా మాయని జయించగలరు. మరి అలా బ్రహ్మదేవుడికి బోధించిన పరమాత్మ బ్రహ్మదేవుడు పిప్పలాయన మహర్షికి ఈ జ్ఞానం బోధిస్తూ ఒక మాట చెప్పాడు. ఏమిటంటే ఏది సరి అయిన ధ్యానము అంటే ధ్యానంలోకి వచ్చాక ప్రపంచ దృష్టి వదిలి పరమాత్మ మీద ఎవరైతే దృష్టి పెడతారో అది సరి అయిన ధ్యానం. మరి ఆ ధ్యానం చేసినప్పుడు మాత్రమే ప్రాపంచక కోరికలు తగ్గి ఆత్మ మీద మమకారం, బంధం, భక్తి అన్నీ ఏర్పడతాయి. వాళ్ళకి మాత్రమే ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం జరుగుతుంది అని మరి బ్రహ్మదేవుడు పిప్పలాయన మహర్షికి బోధించడం జరిగింది. అంటే మరి పత్రిగారు మనకి శ్వాస మీద ధ్యాస అనే ఒక ప్రక్రియ, ధ్యాన ప్రక్రియ మనకి నేర్పించారు. మరి 23 సంవత్సరాల నుంచి అదే ధ్యానం చేస్తూ మరి రకరకాల మానేసి ఊరికే శ్వాస మీద ధ్యాస. మరి పత్రిగారు ఇలా చెప్పినప్పుడు నేను ఊరికే నవ్వేసి కూర్చోలేదు. ఎన్నో పుస్తకాలు తిరగేసి ఎంత అద్భుతమైన ధ్యానమో అని నాకు నమ్మకం కుదిరింది. ఏ శ్వాస అయితే నువ్వు లోనకు తీసుకుంటున్నావో ఆ శ్వాసని పంచ ప్రాణాలుగా మార్చి మళ్ళా 49 వాయువులుగా మార్చి నీ శరీరంలో 200 క్రియలు జరిపిస్తూ ఎవరైతే ఉన్నారో వారిని చేరుకునే మార్గం శ్వాస తప్పించి ఇంకొకటి లేదు, ఇంకో రకం ధ్యానం లేదు. శ్వాస మీద ధ్యాసే కరెక్ట్ ధ్యానము అని నేను నమ్మి, గురువుని నమ్మి అదే ధ్యానం చేసి ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలు, కర్ణాటకలో నిరంతరము పర్యటిస్తూ 100,000 మందిని శ్వాస మీద ధ్యాస కరెక్ట్ ధ్యానము అని నేను చెప్పి ఇందులో తీసుకొచ్చి మరి ఎంత అద్భుతము అంటే ఎటు చూసినా పత్రిగారి ప్రభంజనం. పత్రిగారు ఉన్న కంటే కూడా ఇప్పుడు 3 రెట్లు ఎక్కువ ధ్యానమయమైంది. ఎక్కడ మన చుట్టుపక్కల అంతాను మీరు వశిష్ఠ గౌతమునే చూసుకోండి. ఒక సంవత్సరానికి ఇక్కడ ధ్యానులు పెరుగుతున్నారంటే బయట ప్రపంచంలో ఎంత ఉధృతంగా ధ్యానం చేస్తున్నారో. మనకి ప్రత్యక్షంగా కనిపించే వాళ్ళు 100 మంది ఉంటే పరోక్షంగా 1000 లక్షలు ఈ టెక్నాలజీ వల్ల జూముల ద్వారా కానివ్వండి, యూట్యూబుల ద్వారా కానివ్వండి, మన పత్రిగారు ఇచ్చిన ఈ జ్ఞానం ఎంతో మంది చూస్తున్నారు. కొందరైతే నేర్చుకుంటున్నారు, అదే వాళ్ళ శిష్యులకు చెప్పుకుంటున్నారు. ఎనీవే వాళ్ళు కూడా పత్రిగారి శిష్యులే కాబట్టి మనం సంబరపడతాం. అంటే ఆయన ఇచ్చిన జ్ఞానం ఒకే ఒకటి, శ్వాస మీద ధ్యాస. అయితే ఇక్కడ మనం 2 దృష్టిలు చెప్పుకున్నాం. మరి ఆత్మ దృష్టి ఉన్నవాడు ఎలా ఉంటాడు? గురువుగారు చెప్పారు, అహం బ్రహ్మాస్మి తత్వమసి సర్వం కల్విదం బ్రహ్మ. అంటే నేనే దైవాన్ని, నేను కాదు నువ్వు కూడా దైవానివే, తత్వమసి సర్వం కల్విదం బ్రహ్మ. సృష్టి అంతా బ్రహ్మమయమే, సృష్టి అంతా ఆత్మస్వరూపమే. సృష్టి అంతా అంటే ఈ సృష్టి మనకేమిస్తుందో చూసుకుంటే అదంతా పరమాత్మ యొక్క శక్తితోనే నడుస్తుంది. మరి ఈ పంచభూతాలు, ఈ సృష్టిలో ఉన్న జీవులు అందరూ కూడా పరమాత్మ స్వరూపాలే. ఎవరిని చూసినా రంగు, రూపం ఇవి కాదు చూడటం. అందరినీ నువ్వు ఆత్మగా చూసేవు అంటే నీ దృష్టి ఆత్మ దృష్టే. నేను పలానా, వాడు పలానా అని చెప్పుకుంటే శరీర దృష్టి.
వాడికి ఇన్ని కోట్లు ఉన్నాయి, అన్ని కోట్లు ఉన్నాయి, ఇన్ని కార్లు ఉన్నాయి, అన్ని మేళ్ళు ఉన్నాయి, వాడు ప్రెసిడెంట్, వీడు సెక్రటరీ, వీడు ట్రెజరరు, వాడు వీడు అని వాడికి పక్కనున్న ఒక నిక్ నేమ్ చూసి మనం ఇస్తే మనం ఆత్మస్థితిలో లేము. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, 5వ అధ్యాయం 18వ శ్లోకం. పండితుడు అనేవాడు ఎలా ఉంటాడు అంటే, బ్రహ్మజ్ఞానం పొందినవాడి మీద, కుక్క మాంసం తినే చండాలుడి మీద, ఆవు మీద, ఏనుగు మీద, కుక్క మీద, ఎవరి మీదకి నీ దృష్టి వెళ్ళినా అక్కడ వాళ్ళ బిరుదులు కాదు, ఆత్మగా నీకు కనబడాలి. విద్యా వినయ సంపన్నే పండితే గవిహస్తిని. ఈ శ్లోకం మరొక్కసారి ఇంటికెళ్ళి చదవండి. ఆ విద్యా వినయ సంపన్నే, అంత గొప్పవాడి మీద నీకే దృష్టి ఉందో చండాలుడి మీద కూడా నీకు అదే దృష్టి ఉండాలి. అతి గొప్పదైన జీవం జంతువుల్లో ఆవైతే, మధ్యమ స్థితి ఏనుగైతే, అధమ స్థితి కుక్కదైతే, ఆ 3 స్థితుల్లోని కూడా నువ్వు ఆత్మనే దర్శించాలి అని ఒక సమదర్శన అన్నాడు. అంటే నీ చూపు ఆత్మ చూపు అవ్వాలి, ఆత్మలా చూడాలి. అంతే తప్పించి మరి వేరే దృష్టి దేహాలు చూస్తే నీది మామూలు దృష్టి అవుతుంది. ఆత్మ దృష్టితో చూస్తే ఆత్మగా ఎదుగుతావు. సృష్టిలో సర్వం కల్వితం బ్రహ్మ అని ఏనాడైతే నీకు గురువు నేర్పాడో నీ దృష్టి ఆత్మ దృష్టి అవ్వాలి. ఇంకా నేను 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 అనుకున్నావంటే నీ దృష్టి బాహ్య దృష్టి మనోదృష్టే కానీ ఆత్మ దృష్టిలోకి వెళ్ళలేదు. మరి ఇలాంటి వాళ్ళు భగవంతుడి దృష్టిలో జ్ఞానస్వరూపులు కారట. నేను చెప్పలా, గీతలో కృష్ణుడు చెప్పాడు, నీకు సమదృష్టి ఉంటేనే నువ్వు జ్ఞానస్వరూపుడివి. సమదృష్టి లేనివాడు జ్ఞానస్వరూపుడు కాలేడు. అందుకే మనం మరి ఇవన్నీ కూడా రావాలి అంటే పత్రిగారు చెప్పిన శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం ఒక్కటే మనని అత్యున్నత స్థాయికి తీసుకువెళ్తుంది. ఇంకా రెండోది కాదు కాదు కాదు. ఎన్నో ధ్యానాలు వచ్చేసాయి. పత్రిగారు చెప్పారా లేదా? పత్రిగారు చాలాసార్లు నాకు చెప్పేవారు. ఓసారి IFF జరుగుతోంది, సార్ అందరికీ అంటే మీరే హైయెస్ట్ కదా, మరి మీరు ఎందుకు అందరినీ తీసుకొస్తారు? మీ ముందు సూర్యుడి ముందు అందరూ చంద్రుళ్ళైనా కనబడరు కదా అని నేను అడిగినప్పుడు, నేను గొప్పోడినంటే మీరు ఒప్పుకోరు. ఒక పొట్టోడు పొడుగోడిని తీసుకొచ్చి నిలబెడితే నేను పొట్టోడిని ఒప్పుకుంటాడు. అలాగే ఒక పొడుగోడు పక్కన పొట్టోడిని పెడితే పొడుగోడని ఒప్పుకుంటాడు. మీరు కూడా అలాంటోళ్ళే. నేను చెప్పింది తర్వాత ఇంకేం లేదు అంటే మీరు ఒప్పుకోరు. అందరికీ విన్నాక నేను హయ్యెస్ట్ మీకు చెప్పానని మీకు నమ్మకం కుదిరి ఈ ధ్యానం వదలరు అని సార్ స్పష్టంగా నాకు చెప్పారు. కానీ ఇక్కడే ఎన్నో ధ్యానాలు, చక్ర మెడిటేషను, నెత్తిమి చెయ్యి మెడిటేషను, ఓంకార మెడిటేషను, ఇంకా చాలా కర్మ విపాక, గుడాకేశ, రకరకాల పేర్లతో మనం పెంచుకుంటున్నాం, రకరకాల పేర్లు పెడుతున్నాం. ఎందుకు రకరకాల పేర్లు పెడుతున్నాం? గురువు గారికి చేత కాదనా? అది అవసరము అయితే మనకు ఆనాడే ఆయన చెప్పేవారుగా. మరి పత్రిగారికి ముందు ఇన్ని ధ్యానాలు ఎందుకు లేవు? ఒక సొసైటీ లేదు, ఒక సొసైటీలో ఇన్ని లేవు. ప్రతి వాడికి పత్రిగారి వేదిక కావాలి. పత్రిగారి వేదికలో జనాలు ఉంటారు. మరి ఆయన పేరు చెప్పుకోకుండా, ఆయన చెప్పిన జ్ఞానం కాకుండా రకరకాల ధ్యానాలు చేస్తే మరి ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం మాట దేవుడెరుగు, ప్రపంచ జ్ఞానం కూడా మనకు లేనట్టే. ప్రపంచ జ్ఞానం కూడా మనకు లేనట్టే. వినండి, సార్ ఒకటే చెప్పేవారు, వినండి, ఇది నేను చెప్పిన దానికి కరెక్ట్గా ఉందా లేదని విచారణ చెయ్యండి. ఒక మనిషి జీవుడు దేవుడు అవ్వాలంటే విచారణ, వివేకము, వైరాగ్యము, అభ్యాసము, ఈ 4 ఉన్నవాడు అనంతంగా ఎదుగుతాడు. చెప్తారు అది కరెక్ట్గా ఉందా.
వివేకం. ఏ వివేకం ఉండాలి? ఇది చెప్తున్నది నన్ను ప్రపంచకం వైపు తీసుకువెళ్తుందా, నన్ను ఆత్మ వైపుకు తీసుకువెళ్తుందా? ఈ వివేకం ఉండాలి. ఉండాలి అంటే నువ్వు మళ్ళా విన్న కాన్సెప్ట్ని పదే 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 విచారణ చెయ్యాలి. నువ్వు ఆత్మవే అని గురువు నేర్పితే నీకు ఇదొస్తుంది అదొస్తుంది. శంకరాచార్యులు ఏం చెప్పారు? నీ కోరిక ఉంది అంటే కోరిక = దుఃఖం అన్నాడు ఆయన. నువ్వు కోరికలు లేకుండా ఆత్మస్థితిలో ఉండగలిగితే ఇచ్చేవాడిగా బతుకు, పుచ్చుకునే అడుక్కునే వాళ్ళ నువ్వు బతకొద్దు. గురువు నన్ను మనల్ని యజమానిగా బతకమన్నాడు. నువ్వే దేవుడు అంటే అర్థం ఏంటి? నువ్వే సృష్టికర్తవి, నువ్వే సృష్టించావు. అది తెలుసుకుంటే చాలు. అష్టసిద్ధులు నవనిధులు నీ పాదాల దగ్గరికి రావడానికి రెడీగా ఉన్నాయి. ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు. ఆత్మజ్ఞానం పొందితే అన్నీ పొందుతావు. రమణ భగవాన్ ఏం చదువుకున్నాడండి? 3వ క్లాస్ కూడా చదువుకోలేదు. ధ్యానం ద్వారా ఆత్మదర్శనం పొంది ఎందరో మహానుభావుల్ని ఆయన పాదాల దగ్గరికి తెచ్చుకున్నాడు. అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడగలిగేవాడు. ఈ సృష్టి అంతా ఆత్మమయమే అన్నప్పుడు, మనలో కూడా ఆత్మ ఉన్నప్పుడు మనం ఎందుకు అలా ఎదగలేకపోతున్నాం అంటే కారణం మన మనస్సే. మన మనస్సు చంచలావస్థలో ఉంది. ఆ చంచలావస్థలో ఉన్న మనస్సుని ధ్యానం ద్వారా నిశ్చలావస్థకి తెస్తే సత్యం నీకు బోధపడుతుంది. ఆ నిశ్చలావస్థలోకి రాని మనిషి ఎలా ఉంటాడు అంటే అది గొప్పదేమో, ఇది గొప్పదేమో, అది గొప్పదేమో, ఇది గొప్పదేమో, ఇలాగే పరిగెడుతున్నారు. కానీ చివట అమ్మగారు చెప్పారు, తిరుగుతే తిప్పలు కూర్చుంటే కుప్పలు అని. నువ్వు అస్తమాటు పరిగెట్టకు. ఆ ధ్యానం గొప్పదా, ఈ ధ్యానం గొప్పదా అని తిరక్కు. నీకు తిప్పలే. కూర్చో. నీకు గురువు పరమాత్మ కృప వల్ల వచ్చాడు. పరమాత్మ నీ మీద కనికరించి నీ దగ్గరికి వచ్చి సరి అయిన మంత్రం ఇచ్చాడు. ఏంటి? శ్వాస మీద ధ్యాస. కూర్చో. కుప్పలు కుప్పలుగా జ్ఞానం పొందు. అబ్బే, చంచలమైన మనసు, పరిగెట్టడం అలవాటైపోయిన మనసు ఎక్కడ కూర్చుంటుంది? కూర్చోనంటుంది. పరిగెడతాను పరిగెడతాను పరిగెడతాను. పరిగెట్టాక ఆయాసం వస్తుంది. మనం ఇప్పుడు ఈ మధ్య కొత్తగా మొదలెట్టారు. ఆ గురువు దగ్గరికి ఈ గురువు దగ్గరికి వెళ్ళి నేను తిడతానేమో అని పత్రికారు చెప్పిందే చెప్పారు. మరి పత్రికారు చెప్తే ఎందుకు వెళ్ళావు? ఖర్చుదండుకు కదా, ఇక్కడే కూర్చొని ధ్యానం చేయొచ్చు కదా. లక్షల లక్షల పుస్తకాలు మన సొసైటీలో ఉన్నాయి. చదివే ఓపుకుంటే ఊరికి ఆకాశంలోంచి ఎవరి ఒళ్ళో పడదండి. ఒకటి సాధన చెయ్యాలి. నేను ఆత్మజ్ఞాని బ్రహ్మజ్ఞాని కావాలి అని నిరంతర తపన మనలో ఉండాలి. ఎన్ని వెరైటీ క్లాసులు పెడితే అంత గొప్ప, ఎంత వెరైటీగా చెప్తే అంత గొప్ప. ఎన్ని వెరైటీలన్నా చెప్పు, కానీ సత్యాన్ని మరుగుపరచకు. గురువు చెప్పింది పక్కన పెట్టకు. గురువుని నిర్లక్ష్యం చేస్తే పరమాత్మని నిర్లక్ష్యం చేసినట్లే. మనం ప్రత్యక్షంగా మన పక్కన లేడనుకుంటున్నారు. అణువు అణువు అంతటా నిండి ఉన్నాడు. అంత శక్తి స్వరూపుడు. గురువులు దేనికి వస్తారు భూమి మీదకి? పాపాత్మల కోసము వస్తారు, పుణ్యాత్మల కోసము వస్తారు. ఇద్దరి కోసం వస్తున్నారు. పాపాత్మల చేత పాపాన్ని ఆపించడానికి వస్తారు. పుణ్యాత్ముల చేత వాళ్ళకి రక్షణగా ఉండి వాళ్ళు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి వాళ్ళ కోసం వస్తారు. అందుకే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని చెప్పడానికి కారణం. మనకి ఎన్ని జన్మల పుణ్యం చేసామో, మరి పరమాత్మ కృప వల్ల గురువు మన దగ్గరికి వచ్చాడు. మరి గురువు కృప మన మీద ఉండాలంటే గురువు చెప్పిన మార్గంలో మనం నడవాలి. ఏంటి? ధ్యానం. రకరకాలు కాదు, శ్వాస మీద ధ్యాస. ఇంకొకటి జ్ఞానం పెంచుకోవడం, దీనికి స్వాధ్యాయం. మరి జ్ఞాని ఆత్మజ్ఞాని బ్రహ్మజ్ఞాని కావాలంటే నీకు తెలుసున్నది నువ్వు పక్కవాడికి ఇవ్వి. అదే గురువుగారు నేర్పించారు. పంచింది పెంచబడుతుంది, దాచుకున్నది దోచుకోబడుతుంది.
దేంతో దోచుకోబడుతుందో తెలుసా? నీ ఆయుష్తో దోచుకోబడుతుంది. నువ్వు పంచింది గురువుగారు ఎంత పంచారు కాబట్టే ఈవేళ సొసైటీ ఇంకా కళకళలాడుతూనే ఉంది. మరి ఆయన ఎవరికి చెప్పకుండా ఇంట్లో ధ్యానం చేసుకుని ఉంటే ఆయన వెళ్ళిపోయాక ఇది కూడా లేదు. నీ ఆయుష్ దోచుకుంటుంది, నీ మృత్యువు నిన్ను దోచుకుంటుంది. మరి మామూలు వాళ్ళ పుట్టి చస్తే గొప్ప కాదు, అజ్ఞానిగా పుట్టడము తప్పు కాదు, జ్ఞానిగా చచ్చిపోవాలి. అలా చచ్చిపోతే తప్పు. మరి జ్ఞానిగా ఎవరి గుండెల్లో స్థిరస్థాయిగా ఉంటావు అంటే నువ్వెదుగుతే కాదు, నువ్వు చనిపోయినా నీ పేరు భూమి మీద ఉండాలి అంటే నువ్వు జ్ఞానం నేర్పిన రోజున, అందరినీ జ్ఞానవంతుల్ని చేసిన రోజుని, అప్పుడు నువ్వు చిరస్థాయిగా ఉంటావు. మన ఉపనిషత్తులు ఒకటే చెప్తున్నాయండి, ప్రపంచం శాశ్వతం అనుకునే జీవుణ్ణి, ప్రపంచం కంటే పరమాత్మ గొప్పవాడని పరమాత్మ వైపుకు తిప్పితే ఈ భూమి మీద ఉండగా అంతకంటే గొప్ప పని లేదు, అంతకంటే పుణ్యకార్యం భూమి మీద ఇంకొకటి లేదు అని ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. అవి చదివేకే నేను ధ్యాన ప్రచారం చెయ్యడానికి ఒప్పుకున్నా. మొదట్లో పత్రికారు అడిగినా, మా ఆయన అడిగినా నేనెందుకు వెళ్ళాలి, నేను చేసుకుంటే చాలదా అనుకున్నా. కానీ కాదు, మిగతావన్నీ దాచుకో కానీ జ్ఞానం మాత్రం పంచిపెట్టు అని మరి ఎంతో గొప్పగా ఎదుగుతున్న ఈ రోజున, ఆ రోజున గురువు గారు చెప్పిన మాటలు ఈ రోజున అద్భుతం అనిపిస్తున్నాయి. మేము ఈ మధ్య శృంగేరిలో 4 days వర్క్షాప్ పెట్టాం. మరి ఇందులో కొంతమంది వచ్చారు. అక్కడ శృంగేరి పీఠం శంకరాచార్యులు స్థాపించిన మొట్టమొదటి పీఠం. సాక్షాత్తు సరస్వతీదేవిని ఆయన కూడా నడిపించుకుని తీసుకువచ్చి ఆ విగ్రహంలో ప్రతిష్ఠ చేసి అక్కడ శ్రీచక్రాన్ని వేసి జ్ఞానం నిలవాలి అని కోరుకున్నాడు ఆయన. సాక్షాత్తు సరస్వతీదేవి ఉంది అక్కడ, ఆవిడ శక్తిని అంతా అక్కడ ఆవాహన చేశారు. చాలామంది శృంగేరి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నాము అంటారు. మరి అమ్మవారి దర్శనం చేసుకున్న వాడికి జ్ఞానం రాలేదు. కానీ అమ్మవారి ముందు కూర్చుని మేము 4 రోజులు ఏకదాటిగా ధ్యానం చేశాం. అంటే మాకు ధ్యానానికి అక్కడ రావాలి కావాలి అని మన బెంగళూరు మాస్టర్స్ వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు అనుకున్నారట, ఇన్ని రోజులకు కదా ధ్యానం అనే పదం వింటున్నారని అమ్మవారు ఎదురుగుంటా ఉన్న యజ్ఞశాల మాకు ధ్యానానికి ఇచ్చారు. కానీ రోజు రాత్రులు 10 గంటలకు మెయిన్ ఆయన పెద్ద ఆయన వచ్చేవారు, చుట్టూరు తిరుగుతూ చూస్తూ ఉండేవారు. మేము కళ్ళు మూసుకుని ఉంటాం కాబట్టి మాకు తెలియలా. 4వ రోజున మేము ఆశ్రమానికి వెళ్ళాం. ఆశ్రమానికి వెళ్ళి అన్నీ మనం ₹1,00,000 చెక్ ఆయన చేతిలో పెట్టి మాకు ఫ్రీగా భోజనాలు పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది అని ఆశ్రమానికి ₹1,00,000 చెక్ ఇస్తే మా వారు అడిగారు, రాఘరావు గారు, మా వాళ్ళకి మీరు ఏదైనా ఒక చిన్న సందేశం ఇస్తే బాగుంటుందండి, 4 రోజుల నుంచి ధ్యానం చేస్తున్నారు వీళ్ళు, కానీ పీఠాధిపతుల సందేశం పొందడం అంటే మహాభాగ్యం కదా అని ఆయన 30 గంట శంకరాచార్యుల ఆత్మబోధ చెప్పాడు. మన వాళ్ళు ఎంత గొప్ప, చప్పట్లు కొట్టండి ఇప్పుడు కూడా చేతులు నొప్ప. శంకరాచార్యుల పీఠం దగ్గర నుంచి మన వాళ్ళు జ్ఞానం అందుకున్నారంటే మన వాళ్ళకి ఎంత అర్హత ఉందో ఒక్కసారి ఆలోచించండి. అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు, ఇదేంటి ఎవరొచ్చినా బాగా ఉండండి అని చెప్పి పంపిస్తారు, మీకేంటి 30 గంట క్లాస్ చెప్పారు ఆయన అని. అంటే అర్హత ఉన్నవాడికే ఆత్మజ్ఞానం అందించాలని పీఠాధిపతులు అనుకుంటారు. ఆ అర్హత మనవాడికి ఎలా ఉంది? 4 రోజులు ఏకదాటిగా ధ్యానం చేశారు, మధ్య మధ్య క్లాసులు విన్నారు. 2 గంటల ధ్యానం, మళ్ళా క్లాసు, 2 గంటల ధ్యానం. పొద్దుట 5 గంటలకు మొదలెట్టిన ఈ కార్యక్రమం రాత్రి 10 గంటల వరకు నడుస్తే వాళ్ళు ఆశ్చర్యపోయారు. అక్కడ బ్రాహ్మలు ఎవరినీ ముట్టుకోనివ్వరట. అలాంటిది ఈ జానులకి ఎవ్వరూ వడ్డించకూడదు, మేమే వడ్డించాలని మాకు ఒక స్పెషల్ హాల్ పెట్టి
మెయిన్ వాళ్ళందరూ మాకు వడ్డిచ్చారు. ఎందుకు ఇంత గౌరవం జరిగింది అంటే పత్రిగారి శిష్యులు ఒక్కడే ఇప్పుడు భూమి మీద ధ్యానం చేస్తున్న వాళ్ళు అని శంకరాచార్యుల పీఠానికి అర్థమయ్యింది. ఆ అమ్మవారే మమ్మల్ని కనికరించి పీఠాధిపతి చేత జ్ఞానం పొందిచ్చింది మాకు. మరి మా వారికి పట్టుసాలుగా కప్పి నాకు 30,000 రూపాయలు చేరిచ్చింది పీఠం. అప్పుడు వాళ్ళు చెప్పారు, అమ్మా ఈ చీర ఎవ్వరికి ఇవ్వకు, అమ్మవారికి కప్పిన చీర నీకు ఇస్తున్నాను అని. మరి ఇంత గొప్ప అదృష్టం ఇప్పటి వరకు ఎవరికి అక్కడ చరిత్రలో జరగలేదట. మరి పత్రిగారి శిష్యురాలుగా నేను ఎంత గర్వపడాలి. ఒక పీఠంలో సన్మానం చేయించుకున్నాను అంటే మరి పత్రిగారు ఇచ్చిన ధ్యానం ఎంత గొప్పది, పత్రిగారు ఇచ్చిన జ్ఞానం ఎంత గొప్పది. ఇది వదిలి వెళ్ళామా భ్రష్టు పడతాం మనం. ఆ ధ్యానాలు ఈ ధ్యానాలు అనుకుంటూ తెగ తిరిగేస్తున్నాం మనం. రకరకాల పేరు సృష్టించడం, దానికి వెనకాతల మనం పరిగెట్టడం. రకరకాలు ఇన్ని రకాలుంటే పత్రిసారి స్పష్టంగా చెప్పారు. 108 రకాల ధ్యానాలు నేను అధ్యయనం చేసి ఇది ఒక్కటే కరెక్ట్ అని మీకు బోధించాను, మీరు ఇంతకంటే తిరగక్కర్లేదు అన్నారు. మరి ఇంకా ఎన్నో వచ్చేస్తున్నాయి, ఇంకా వస్తాయి. గుడాకేశ ధ్యానం అని, కర్మ విపాకలని చాలా వస్తున్నాయి. అసలు గుడాకేశ అంటే అర్థం ఏమిటి ముందు అది తెలుసుకుందాం. భారతంలో కృష్ణ భగవానుడు అర్జునుడిని ఎందుకు గుడాకేశ అన్నాడు. ఒకరోజు అర్జునుడు భోంచేస్తున్నాడట. అక్కడ ఉన్న దీపం ఆరిపోయిందట. దీపం ఆరిపోయేటప్పుడు అలవాటైన భోజనమే కదా అని తినేస్తున్నాడట. నోట్లో పెట్టుకుంటున్నాడు, నవ్వులుతున్నాడు, మింగుతున్నాడు. ఇప్పుడు ఎవరికి దేని మీద దృష్టి ఉంటే దాని మీదే దృష్టి పోతుంది. మనకు ధ్యానం మీద దృష్టి, ఎలా చెప్పాలా క్లాసు, ఎలా ధ్యానం చేయించాలని మన దృష్టి. అర్జునుడి దృష్టి యుద్ధం మీద ఉంది. యుద్ధం మీద ఉండి ఏమనుకున్నాడు అంటే, నేను భోజనం చీకట్లో కూడా చెయ్యగలుగుతున్నాను. ఎందుకు చేస్తున్నాను? నాకు అలవాటైంది కాబట్టి నేను తింటున్నాను. మరి నేను చీకట్లో కూడా బాణాలు వెయ్యగలిగే స్థితి నాకు రావాలి అంటే నేను చీకట్లోనే ప్రయత్నించాలి. అందుకని ఇంక యుద్ధం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆయన దీపాలు వెలిగిస్తే అందరూ వచ్చేసి నేర్చేసుకుంటారు. అందుకని ఆ దీపాలు ఆర్పి ఆయన చీకట్లో ప్రయోగం చేశాడు. ఇలా రోజు రాత్రుల నిద్ర వదిలి అలా ప్రయోగం చేస్తే అప్పుడు కృష్ణుడు అన్నాడట, నిద్రను కూడా జయించేవయ్యా నువ్వు అని గుడాకేశుడివి అన్నాడట. యుద్ధం కోసం ఆయన జయించాడు, కానీ వేరే దానికోసం ఆయన జయించలేదు. మనమా ఒక రాత్రి పెళ్ళికి వెళ్ళి వస్తే 3 రోజులు నిద్రపోతాం. మనం గుడాకేశులు ఏంటి వల్లకాడు. ఒక పర్పస్ ఉండాలి. అది లోక కళ్యాణం కోసం, నీ కళ్యాణం కోసం కాదు. అర్జునుడు బావ చెప్పాడు, దుష్ట శిక్షణ జరగాలి, శిష్ట రక్షణ జరగాలి. చంపే వాడివి నువ్వు కాదు, చనిపోయేది వాడిని చుట్టాలు కాదు అని ధైర్యం చెప్పించాడు. కాబట్టి వెలుతురులో బాణాలు వేసి నేను ప్రాక్టీస్ చేస్తే నాకు పోటీగా మహామహులు వచ్చేవచ్చు. ముందు కర్ణుడే వచ్చేస్తాడు, మరి రాకూడదు. మరి అందుకని చీకట్లో ట్రైనింగ్ అయ్యాడు. అందుకు గుడాకేశుడు అన్నాడు. మరి భారతం చదివితే గుడాకేశుకి సరి అయిన అర్థం తెలుస్తుంది. మరి ఎన్ని ధ్యానాలు చెప్పండి, ఎన్ని రకాలు మీరు చెయ్యండి, పత్రిగారు ధ్యానం దగ్గరికే రావాలి. ప్రపంచానికి జగద్గురువు శంకరాచార్యులు అయ్యారు ఒకప్పుడు. మరి ఈనాడు ప్రపంచవ్యాప్తంగా శ్వాస మీద ధ్యాస వ్యాప్తి చెందుతుంది అంటే మరి పత్రిగారిచ్చిన ధ్యానం ఎంత గొప్పదో చూడండి. జూమ్ రోజు మార్నింగ్ కండక్ట్ చేస్తాం. అమెరికా వాళ్ళందరూ పాల్గొంటారు. నా క్లాసెస్ రికార్డింగ్ వింటూ ఉంటారు. వాళ్ళు ఎన్నోసార్లు అమెరికా రమ్మ అంటున్నారు. అమెరికా రమ్మంటే నాకు అమెరికా కంటే ఇండియానే చాలా ఇష్టం. మీరు సాయంత్రం ఎప్పుడో క్లాస్ వింటారు, ఇక్కడ పొద్దున్నుంచి చెప్పుకోవచ్చు.
నేను రానుగాక రాను అన్నాను. అంటే మన సాధన వాళ్ళకి కావాలంటే ఇప్పుడు మీడియా ఎంతో బాగా పనిచేస్తోంది, టెక్నాలజీ ఎంతో బాగా పనిచేస్తోంది. మరి ఇన్ని నేర్చుకున్నా మనం ఎందుకు మళ్ళా వెనక్కి అడుగు వేస్తున్నామంటే త్రికరణ శుద్ధిగా నాకు జ్ఞానం, ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం రావాలి అని మన కోరిక ఉంటే మనం ఎంతైనా ఎదగవచ్చు. మొట్టమొదట గమనించుకోండి, ముందు గురువు ద్వారా వింటాం, తర్వాత పుస్తకాల ద్వారా వింటాం, ఆ తర్వాత సజ్జన సాంగత్యాల్లో వింటున్నాం. ఇవన్నీ కూడా శృతమయ ప్రజ్ఞ అంటే వినడం వల్ల వచ్చింది. ఇదంతా వినడం వల్ల మాత్రమే వచ్చింది. ఇది బుద్ధికి పరిమితం. ఈ ప్రజ్ఞ అంతా బుద్ధికి పరిమితం. ఆ తర్వాత విని విని మనకి ఆత్మ మీద ఆసక్తి పెరిగినప్పుడు ధ్యానంలో కూర్చుంటే నీలో నుంచే వస్తుంది. ఇది ఆత్మ నుంచి వచ్చే ప్రజ్ఞ. ఇప్పుడు మీరు చూడండి, క్లాసులు చెప్తున్నప్పుడు మధ్య మధ్యలో కొన్ని ఉపమానాలు మీకు తెలియకుండానే మాట్లాడతారు. అది మీ ఆత్మ నుంచి మీకు అందుతూ ఉంటుంది. ఇది లోన్ నుంచి వచ్చే భావనామయ ప్రజ్ఞ. ఇంకా కొంచెం పరాకాష్ఠకి వెళ్ళినప్పుడు పైలోకాల నుంచి నిరంతరము ఒక ప్రవాహంలా మీకు అందుతూ ఉంటుంది. ఇది పరలోక ప్రజ్ఞ. అందుకే మనము ప్రతిదీ కూడా సాధనతోటే సాధించాలి. సాధన ఎక్కువ లేకపోతే మన మనస్సు ఎప్పుడూ చంచలావస్థలో ఉంటుంది. ఫస్ట్ చంచలావస్థ నుంచి నిశ్చలావస్థకు రావాలి. చంచలము అంటే ఒక సముద్రాన్ని గుర్తు చేసుకోవచ్చు. ఎందుకంటే సముద్రంలో తరంగాలు ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది. మరి అలాంటి మన మనస్సుని నిశ్చలావస్థకు తీసుకురావాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఇన్నిసార్లు నేను శ్వాస మీద ధ్యాస ఎందుకంటున్నాను అంటే మనస్సుని నియంత్రించే శక్తి ఒక్క శ్వాసకి మాత్రమే ఉంది, ఇంకా దేనికి లేదు. రూపం లేదు, నామం లేదు, మంత్రం లేదు. మ్యూజిక్ పెడితే మ్యూజిక్ ధ్యానం, అది వింటూ కూర్చుంటారు. మరి లేదు గైడింగ్, మాటలు వింటూ కూర్చుంటారు. మనసు పని చేస్తే జపం, మనసు శూన్యం చేయడానికి ఉన్న ఆయుధం శ్వాస. అంటే ఇది ఎందుకు వచ్చిందో మీకు చెప్తాను. ఒక బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి ఒక్క పేగు ద్వారా శ్వాసని గమనిస్తాడు, ఆహారాన్ని తీసుకుంటాడు, భావాలని కూడా తీసుకుంటాడు. అందుకే పూర్వం తల్లుల చేత రామాయణ మహాభారతాల్ని చదివిస్తూ ఉండేవారు. మంచి భావాలతో పిల్లలు పుట్టాలని పెద్దలు చెప్తూ ఉండేవారు. మరి ఇప్పుడు సెల్ల పట్టుకుని సెల్ల భావాలు పిల్లలకి ఎక్కిస్తున్నారు కాబట్టి 3 ఏళ్ల పిల్లలకి సెల్ల టెక్నాలజీ వచ్చింది, కానీ రాముడు ఎవరో తెలియట్లేదు, కృష్ణుడు ఎవరో తెలియట్లేదు. సరే పోనివ్వండి. మరి బిడ్డ పుట్టిన వెంటనే భూమి మీదకి రాగానే తల్లి పేగు కట్ చేయగానే మొట్టమొదట చేసే పని ఏంటి అంటే బిడ్డ శ్వాసని తీసుకోవడం. తర్వాత ముఖం మీద నీళ్లు చల్లాక ఆ బిడ్డ క్యార్ అంటూ ఉంటుంది. అంటే అప్పుడు మనస్సు ఏర్పడింది. అంటే పుట్టిన బిడ్డలో శ్వాస మనసు ఒక్కసారే ఏర్పడింది. మరి మనసు లేకపోతే ఆ బిడ్డ ఏడ్చేది కాదు. ఇప్పుడు మనకి మత్తు మంది ఇచ్చి ఆపరేషన్ చేస్తే ఏ నొప్పి తెలీదు, మత్తు లేకపోతే నొప్పి తెలుస్తుంది. అలాగే పుట్టిన బిడ్డ ఏడవలేదు అంటే మనస్సు లేదు, ఈ పిల్ల మెంటల్లీ రిటార్డెడ్ అని డిక్లేర్ చేస్తారు డాక్టర్లు. అందుకని శ్వాస మనసు భూమి మీదకు పడ్డ వెంటనే వస్తాయి. కాబట్టి మరి మనస్సుని కంట్రోల్ చేసే శక్తి శ్వాస మీద ధ్యాస. అంటే ఇప్పుడు చూడండి, మనకి కోపం వచ్చినప్పుడు మనకి శ్వాస స్పీడ్గా ఉంటుంది, శాంతంగా ఉన్నప్పుడు స్లోగా ఉంటుంది. మరి కోపము శాంతము శ్వాసదైనప్పుడు మనసుదైనప్పుడు
శ్వాస ఎందుకు అప్ అండ్ డౌన్ అవుతుంది అంటే ఖచ్చితంగా మనసుకి శ్వాసకి సంబంధం ఉంది. మనసును కంట్రోల్ చేసే శక్తి శ్వాస మీదే ఉంది. అందుకే పతంజలి యోగ శాస్త్రం మీరు చదివి ఉంటే ఈ శ్వాస మీద ధ్యాస బాగా అర్థమయ్యేది. మరి మనం పుస్తకాలు చదవం కదా, ఎవడైనా చెప్తే తేరగా వినేవచ్చు అనుకుంటాం. కానీ ఆయన ధ్యానం అంటే నిర్విషయమనః ధ్యానం, చిత్తవృత్తి నిరోధ ధ్యానం అని 2 మాటలు చెప్పాడు ఆయన. చిత్తవృత్తులు ఎలా ఏర్పడుతున్నాయి, దాన్ని ఎలా నిరోధించవచ్చు, మరి ఏ విషయము మనసులోకి రాకుండా ధ్యానం అన్నాడు. మరి ఏ విషయము మనసులోకి రాకుండా ఉండాలి అంటే చూసినవన్నీ మనసులోకి వచ్చేస్తున్నాయి, మరి అవి పోవాలి. మరి శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనసుకి ఏ ఆలోచన రాదు. మరి అది వదిలి గైడింగ్ చేస్తారని పక్కన వీళ్ళు మాట్లాడుతూ ఉంటే కళ్ళు మూసుకుని మాటలు వింటున్నారు, కానీ మరి కళ్ళు తెరిచి మాటలు వింటే బుర్రలోకి ఎక్కుతాయి. మరి కళ్ళు మూసుకుని మాటలు వింటూ ఉంటే అది ధ్యానం కాదు. ఇప్పుడు కూడా చాలామంది కళ్ళు మూస్తారు. మరి వీళ్ళకి ఎవరు ధ్యానం నేర్పారో నాకు తెలియదు, కానీ పత్రిగారు ఒకటే మాట చెప్పేవారు, ఏ పని చేసినప్పుడు అది చేస్తేనే వాళ్ళకి జ్ఞానం ఉన్నట్టు అని. వినేటప్పుడు వినాలి, ధ్యానం చేయించేటప్పుడు ధ్యానం చెయ్యాలి. మరి నేను క్లాస్ చెప్తే మీరు కళ్ళు మూసుకుంటే టిఫిన్ అయినా ఎక్కువ తిని ఉండాలి, లేకపోతే రాత్రులు కబుర్లైనా ఎక్కువ చెప్పుంటారు, టిఫిన్ తినగానే నిద్ర వస్తుంది. పత్రిగారు చెప్పేవారు, ధ్యానం క్లాస్కి వెళ్తే 4 ఇడ్లీ ఆకలి ఉంటే 3 తినాలి, 6 తినకూడదు. తేరగా వచ్చాయి కదా అని 6 తింటే నిద్రే అంటది. మన వాళ్ళకి ఒక బెనిఫిట్ ఏంటంటే కళ్ళు మూసేస్తే జానులమైపోయామనుకుంటారు. కళ్ళు మూస్తే జానులు కాదు, పెర్ఫెక్ట్గా వినాలి, పెర్ఫెక్ట్గా ధ్యానం చేయాలి, పెర్ఫెక్ట్గా చెప్పాలి. ఇప్పుడు చూడండి, మ్యూజిక్ పెట్టినా అది ధ్యానం కాదు, గైడింగ్ అయినా ధ్యానం కాదు, నువ్వు సంకల్పం మనసులో పెట్టినా ధ్యానం కాదు. ఏది ధ్యానము అంటే ఏ కోరిక ఏ సంకల్పము లేకుండా శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చో, నీకు పొందే అనుభూతులు అన్నీ ఇన్ని కావు. అదే పతంజలి మహర్షి చెప్పాడు. మరి నేను ఈ చిత్తవృత్తుల మీద ఒక పుస్తకం రాశాను, నేను తేలేదు, కానీ భీమవరంలో ఉంటాయి, ఉన్నవాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకోండి మీరు. మరి ఈ విధంగా మరి ఎన్నో విషయాల మీద ఒక్కొక్క విషయం మీద ఒక్కొక్క పుస్తకం రాయడం జరిగింది. ఎన్ని ధ్యానాలైనా వినండి, కానీ పత్రిగారు చెప్పేదానికి ఇది దగ్గర ఉందా లేదా మీకు మీరు విచారణ చేసుకోండి. ఎందుకంటే పత్రిగారు ఇచ్చిన జ్ఞానంతో ఈ రోజుని ఈ స్థాయిలో ఉన్న నేను 2వ ధ్యానాన్ని అసలు ఒప్పుకోను, తప్పు. మనసు పని చేస్తే ధ్యానం కాదు, జపం. మనసు పని చెయ్యకపోతేనే ధ్యానం. కూర్చున్న వాళ్ళ మనసు పని చేసేలా చేసాము అంటే వాళ్ళ చేత మనం ధ్యానం చేయించినట్టు కాదు. మీరు మ్యూజిక్ వింటూ కళ్ళు మూస్తారు, మీకు వినబడుతుంటే ధ్యానం కాదు. ఇంకా శూన్యంలోకి ఎప్పుడు వెళ్తారు? చంచలావస్థ నుంచి నిశ్చలావస్థకి రావచ్చు, కానీ శూన్యంలోకి వెళ్ళాలి. చంచలావస్థ పోయింది అంటే ఇంద్రియాలు నీ మాట విన్నాయి. నిశ్చలావస్థకు వచ్చాక నీ మనో అంతరేంద్రియం కూడా నిశ్చలమైతేనే ఆలోచనలు రావు. మరి శూన్యం అంటే శరీరము మనసు నిశ్చలమైపోయింది, అప్పుడు శూన్యం. ఆ శూన్యంలో నీకు కొద్దిగా అందుతాయి. శూన్యం తర్వాత పరిశూన్యం అంటే ఈ భూమి మీద ఉన్న సృష్టి తెలుస్తుంది. మహాపరిశూన్యం పరలోక ప్రజ్ఞ వస్తుంది. ఈ స్థాయికి వెళ్ళవలసిన మనం ఇక్కడ లోకజ్ఞానమే రావట్లేదు అంటే మనం చేసే ధ్యానం దోషభూయితంగా ఉండకూడదు. మరి వేదాంత సారోపనిషత్ చెప్పింది, కోరికలు సంకల్పాలతో ఉన్న ధ్యానం రాక్షస ధ్యానం. కోరిక సంకల్పం లేకుండా చేస్తే దేవతా ధ్యానం. ఆ దేవతా ధ్యానం ఉన్నప్పుడు ఉన్న శక్తుల్ని పెంచుకుని అది విశ్వ కళ్యాణం కోసం ఉపయోగిస్తూ యజ్ఞకర్మలు చేస్తున్నారు.
యజ్ఞకర్మ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఇంతమంది శ్రేయస్సు కోసం ఇక్కడ కనీసం నెల్లాళ్ళ నుంచి వీళ్ళందరూ చాలా కృషి చేసి మరి ఇక్కడ భోజనాల ఏర్పాట్లు కానీ, పడకల ఏర్పాట్లు కానీ, స్టేజ్ కానీ, డెకరేషన్స్ కానీ ఏ లోటు లేకుండా మన అందరి కోసం వీళ్ళు ఎంత కష్టపడ్డారు అంటే, వాళ్ళ కోసం కూడా వాళ్ళు అంత కష్టపడి ఉండరు. తప్పట్లు కొట్టండి గట్టిగా, బాగానే కూర్చుందంటున్నారు. మరి దీన్ని యజ్ఞకర్మ అంటారు. ఇది యజ్ఞకర్మ అంటే అందరి కోసం పాటుపడి నిష్కామంగా చేసేది యజ్ఞకర్మ. మన కోసం మనం ఏ కోరిక లేకుండా చేసేది సత్కర్మ. సత్కర్మకి యజ్ఞకర్మకి తేడా అది. సత్కర్మ గొప్పదే, ధ్యానంలోకి వస్తాం. యజ్ఞకర్మ బ్రహ్మజ్ఞానాన్ని పొందగలిగే అవకాశం భగవంతుడు మనకి కల్పిస్తాడు. దీనిలో పేరు కావాలి, ప్రతిష్ట కావాలి. నేను మెంబర్ని, నేను ట్రస్టీని, నేను ప్రెసిడెంట్ని, సెక్రటరీ. జనాలు ఇచ్చిన పదవులు పరిమితం. పరమాత్మ ఇచ్చిన పదవి శాశ్వతం. ఒక్కడనరే ఇంకా మోజు తీరలేదు, భూమి మీద ఉండిపోదామని. ఉండిపోతారా? అది ఆయన మెప్పు. ప్రజలు మెచ్చడం కాదు, పరమాత్మ మెచ్చే పనులు చెయ్యాలి అంటే యజ్ఞకర్మలు చెయ్యాలి. సత్కర్మలు, యజ్ఞకర్మలే ఆయన్ని చేరుకోవడానికి దగ్గర దారి. ఒక్కటేనండి, మనం దైవాలం అనిపించుకోవాలంటే ప్రేమ, త్యాగం, దయ, కరుణ, ఈ 4 మన సహజ గుణాలు అవ్వాలి. అందరూ ఆత్మలే అని తెలుసున్నప్పుడు మన చెల్లిని, తమ్ముడిని, అక్కని, తమ్ముడిని ప్రేమించడం కాదు, అన్ని జీవులను ప్రేమిస్తాం. మరి త్యాగము, కరుణ, క్షమ మనకంట చిన్నవాళ్ళు. మిగతా జీవులన్నీ మనకంట చిన్నవాళ్ళే. ఒక కోడి కానీ, మేక కానీ, చేప కానీ, రొయ్య కానీ, ఆవు వరకు మనకంట కింద జన్మలు. అంటే చిన్న తమ్ముళ్ళు, చిన్న చెల్లెళ్ళు. మరి వాళ్ళ మీద కూడా మనకున్న దాంట్లో కొంచెం కరుణ, దయ, ప్రేమ చూపించాలి కదా, త్యాగం. అందుకని ఇవన్నీ మనం నేర్చుకుంటూ, విచారణ చేసుకుంటూ. టైం ఉందా? అయిపోయింది. ఇంకా 5 నిమిషాల. మీరు నన్ను ఏమనలేరు కదా పాపం. అందుకని మనం ఈ 5 సహజ గుణాలు అయిపోవాలి. మనం ప్రాపంచిక జీవితంలో అట్లా ఉన్నప్పుడు చంచలంగా ఉన్న మన మనస్సు ఎప్పుడూ నిశ్చలమైపోతుంది. ముందు శరీరం కూర్చోబెట్టగలం, మనస్సును ఆపలేం. వచ్చేస్తాయి ఆలోచనలు. కానీ అందరినీ ప్రేమిస్తూ, మనకున్నది త్యాగం చేస్తూ, 10 మంది క్షమ, దయ ఇలాంటి యజ్ఞకర్మల్లో పాల్గొంటూ మనం ఉన్నప్పుడు మన మనస్సు కూడా నిశ్చలమైపోతుంది. నిజంగానండి, మన కోసం మనం ప్రయత్నిస్తే ఆందోళన, అలజడి. విశ్వ కళ్యాణం కోసం ప్రయత్నించినప్పుడు గోరెంత పొందినా అమితమైన ఆనందం. మరి మీకు వేదాంత సారోపనిషత్ చెప్తూ ఆపేశాను కదా. మరి దేవతలు ఇలా ఉంటారు, రాక్షసులు అలా ఉంటారు, కోరికలతోనే ధ్యానం చేస్తారు. కానీ ఎప్పుడు చివరికి విజయం దేవతలదే అవుతోంది. ఒకసారి రాక్షసులు వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి అడిగారట, వరాలన్నీ మాకిస్తున్నావు, విజయం అంతా దేవతలకు ఇస్తున్నావు, కారణం ఏంటి అని. మేము ఎన్ని రకాల వరాలు అడిగినా, ఎన్ని కోరికలతో ఉన్నా, ఎన్ని సంకల్పాలతో ఉన్నా విజయం మాత్రం ఎప్పుడు జ్ఞానులదే. మరి ధ్యానం చేసేవాడిదే. వాళ్ళు ధ్యానం చేస్తున్నారు, వాళ్ళకి విజయం. సరే, వాళ్ళకి మీకు తేడా చూపిస్తాను. రేపు ఒక విందు ఇస్తున్నాను, దేవతలు రాక్షసులు రండి భోజనాలకి అని పిలిచినప్పుడు దేవతలు వచ్చారు, రాక్షసులు వచ్చారు. ఇద్దరు 2 లైన్లో కూర్చున్నారు. భోజనాలు స్టార్ట్ అవ్వ ముందు బ్రహ్మదేవుడు ఒక కండిషన్ పెట్టాడట, ఎవ్వరూ కూడా చెయ్యిలా ఫోల్డ్ అయ్యేలా తినకూడదు, చెయ్యిలాగే తినాలి అన్నారు. చెయ్యి స్ట్రైట్గా పెడితే నోట్లోకి ఎలాగెళ్తుంది? వెళ్ళదు కదా. అందుకని వాళ్ళు దేవతలు అనుకున్నారట,
మేము తినకపోయినా మా పక్కవాడు తింటే చాలు అని ఒకళ్ళ నోట్లో ఒకళ్ళు పెట్టుకుని మొత్తం అందరూ కడుపు నిండా తినేశారట. మరి దేవతలు రక్తం మాంసం బాగా మరిగి ఒళ్ళు పెంచి బుర్ర తగ్గిపోయి తొందర ఎక్కువ కదా, నాకే కావాలి నాకడం మొదలు పెట్టారట. కుక్క మూతిలాగా ఆవు మూతిలాగా సూదిగా ఉంటే బాగానే తినేద్దరు. మరి మనిషి మూతి లోనుకుంటుంది కాబట్టి నాకుతుంటే ముక్కులోకి కళ్ళల్లోకి వెళ్ళి మంట పుట్టి కడుపు నిండా తెల్లపోయారట. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పాడట, చూసారా మీరెంతో శక్తివంతులు, ఎన్నో సాధించాలనుకున్నారు, మీ పొట్ట మీరు నింపుకోలేకపోయారు. వాళ్ళు పక్కవాడికి పెట్టాలి అనే ఒకే ఒక సంకల్పమే వాడి పొట్ట కూడా నిండింది. వాళ్ళ దగ్గర ఆ ధర్మం ఉంది. ఆ ధర్మం కోసమే మేము వాళ్ళ పక్షాన ఉండి విజయం చేకూరుస్తున్నాం. దేవతలు ఎప్పుడూ కూడా మౌనంగా ధ్యానం చేసి వాళ్ళ శక్తిని పెంచుకుని ఆ శక్తులను సృష్టికే ఇస్తారు. వాళ్ళు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్తున్నారు వాళ్ళ పదవులు. అందుకే మనము ఎటువంటి ధ్యానం చేయాలి, పత్రిగారు ఏనాడో చెప్పారు, మీరు అందరూ కొత్త ధ్యానాల దగ్గర పరిగెట్టకండి. చెమటం అమ్మ చెప్పేసింది, తిరిగితే తిప్పలు. గురువుగారు చెప్పిన మాట విని కూర్చుంటే కుప్పలు అని. కూర్చోలేనోడు చెంచల శరీరం, చెంచల మనస్సు, వీడు ఏనాటికి సాధించలేడు. నిశ్చలంగా ఉన్నవాడే. ఇప్పుడు చూడండి, సముద్రంలో రూపాయి కాసు పెడితే మీకు కనబడదు, అవునా? మీకు నిశ్చలంగా బిందులో నీళ్లు ఉంటాయి కదలకుండా, దాంట్లో రూపాయి వేయండి, కనబడుతుందా లేదా? మనం కూడా నిశ్చలం అయిపోవాలి అంటే ఏ కోరికలు లేకుండా పరమాత్మ గురువుని పంపాడు కాబట్టి గుళ్ళోకి వెళ్ళి ఆయన ఇచ్చిన చెంచా ప్రసాదాన్ని ఇలా ఇలా అనుకుంటూ తింటారు. మరి పరమాత్మే సద్గురువును పంపాడు, ఇది పరమాత్మ నా జీవితంలోకి వచ్చిన ఒక మహాప్రసాదం అనుకుంటూ ఆ ప్రసాదాన్ని స్వీకరించడము అంటే గురువిచ్చిన ధ్యానం చెయ్యడం, గురువు చెప్పిన జ్ఞానాన్ని హితం చేసుకోవడమే. అప్పుడు మనము జ్ఞానులుగా ఉండమండి. ఆత్మజ్ఞానులు, బ్రహ్మజ్ఞానులుగా భూమి మీదే ఉంటారు. మరి భగవద్గీత ఒకటే చెప్తుంది, జ్ఞానులు అన్నవాళ్ళు ఎన్నో సంవత్సరాలు పట్టదటండి మోక్షం పొందడానికి, కొన్ని రోజులలోనే మోక్షం పొందగలరు. మరి శంకరాచార్యులు ఏం చెప్తూ ఉంటారంటే, ముందు భూమి మీద ఉన్నవన్నీ కూడా త్యజించు, భూమి మీద వాటికి ఏ ఒక్క దాని మీద నీకు కోరిక ఉన్నా పరమాత్మ దర్శనం లభించదు. అందుకే మోహక్షయమే మోక్షము. ముందు భూమి మీద ఉన్న మోహాలు వదిలిపెట్టు, కోరికలు సంకల్పాలు పెట్టుకోకు, చెయ్యాల్సిన ధ్యానం చెయ్యి, అప్పుడు పరమాత్మ దర్శనం నీకు కలుగుతుంది. ఏ ఒక్క దాని మీద మమకారం పెంచుకున్నా, నేను అనే అహంకారం పెంచుకున్నా జన్మలు తప్పవు. ఈ రెండు ఉదాహరణలు చెప్పి నేను వదులుతాను. మరి మమకారానికి ఉదాహరణ మీకు జడభరతుడు అనే పేరు వినుంటారు. ఒక ముని కుమారుడు అన్నీ వదులుకుని ఆశ్రమ జీవితం కలిపి మోక్షానికి వెళ్ళాలని అడవిలో ఆశ్రమం కట్టుకున్నాడు. మరి ధ్యానం చేసుకునేవాడు. పూర్వం ఆశ్రమాలన్నీ నదుల ఒడ్డునే ఉంటాయి, నీళ్లకు లోటు లేకుండా. ఆయన ఒకరోజు నదిలో స్నానం చేసి వస్తూ ఉంటే ఒక చిన్న లేడి ప్రసవించి తల్లి లేడి చనిపోయింది. ఆయన చూశారట, అయ్యో ఈ చిన్నపిల్ల పాపం ఏ పులైనా చూస్తే తినేస్తుందేమో అని ఆశ్రమానికి తీసుకువచ్చి పెంచాడట. పెంచేటప్పటికి దాని మీద మమకారం వచ్చింది ఆయనకి. చనిపోతున్నప్పుడు ఆయన, అయ్యో ఈ లేడి పిల్ల ఏమైపోతుంది, నేను వెళ్ళిపోతున్నాను అని ఒక చిన్న మమకారంతో ఆలోచన చేసి, మరి ఒక జన్మ పెరిగిపోయింది ఆయనకి. నెక్స్ట్ జన్మ లేడిగా పుట్టాడట. కానీ అన్ని జన్మల్లో జ్ఞానం వచ్చింది కాబట్టి మునుల ఆశ్రమం ముందు తిరిగి మిగతాది పూర్తి చేసుకుని మోక్షానికి వెళ్ళాడట. మమకారం వల్ల జన్మలు పెరుగుతాయి.
ఒక్క దాని మీదే ఉంది కాబట్టి ఆయనకు ఒక జన్మే వచ్చింది. మనకు చూసినవన్నీ కావాలి కదా, అన్ని జన్మలు వస్తాయి. మరి అహంకారం, ఈ అహంకారం వల్ల జన్మ పెంచుకున్నవాడు ప్రహ్లాదుడు. తల్లి గర్భంలో 100 సంవత్సరాలు ఉన్నాడు ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుడు ధ్యానం చేయడానికి వెళ్ళిపోయాడు, విష్ణుమూర్తి మీద యుద్ధానికి నాకు శక్తి రావాలని. అప్పుడు ఈవిడ నారద మహర్షి ఆశ్రమంలో ఉండి నారద మహర్షిని ఒక కోరిక కోరిందట. నా భర్త వచ్చే వరకు నేను ప్రసవం అవ్వకూడదు, ఆ వరం నాకు ఇయ్యంటే అలాగే అన్నాడట. ఇన్నాళ్ళు ఆ తండ్రి వచ్చే వరకు ఈయన అలా తల్లికి చెప్తూనే ఉన్నాడు. నారదుడు కడుపులో ఉండగానే అన్నీ వినేశాడు ప్రహ్లాదుడు. అందుకే అతి చిన్న వయసులోనే ఎప్పుడు నన్ను రక్షించేవాడు, నారాయణుడు నారాయణుడు అనుకుంటూ అలాగే రక్షింపబడ్డాడు. తండ్రి ఎన్ని హింసలు పెట్టినా కానీ అందరూ పొగడ్డం మొదలెట్టారట. నువ్వెంత, నువ్వంత, నువ్వెంత అండం మొదలుపెట్టారట. అతి చిన్న వయసులో 5 ఏళ్ల వయసులో పరమాత్మ దర్శనం పొందేవయ్యా, నీకంటే గొప్పవాడెవడు అని అన్నప్పుడు ఒక్క క్షణం అవును కదా, నేను చాలా గొప్పవాణ్ణి అని ఒక్క క్షణం అనిపించిందట. ఆ ఒక్క క్షణానికి ఒక జన్మ పెరిగింది. ఎవరుగా పుట్టాడు? కర్ణుడు రససారథి శల్యుడిగా పుట్టాడు. మళ్ళా పుట్టడం అంటే మాటల, యుద్ధంలో రథసారథి అంటే మాటలు కాదు. యుద్ధం చేసేవాడు తన్నులన్నీ ఆడు తినాలి. కుడివైపుకి తిప్పంటే కాలి బొటకనేలతో కుడివైపుకి వేస్తాడు, రథం కుడివైపుకి వెళ్ళాలి. ఎడవైపుకి వేస్తాడు, ఎడవైపుకి వెళ్ళాలి. తిన్నగా పంపించటో గుద్దుగుద్దుతుంటాడు వెనక నుంచి. మరి ఇన్ని తాపులు తిని అయ్యో నేను ఇలాంటిది అయ్యాను అని బుద్ధి తెచ్చుకున్నాడు. అలాగా అహంకారం పెరిగినా మమకారం పెరిగినా జన్మ తప్పదు. మరి మనకి వాడికి ప్రహ్లాదుడికి చిన్న అహంకారంతో జన్మ వస్తే మనకి గంపల గంపల అహంకారం పెంచుకుంటే ఎలాగా? అంటే గంపల గంపల జన్మలు రావాలా? జన్మ తగ్గించుకుంటామనే పరమాత్మకి నమ్మకం వచ్చి భద్రిగారు లాంటి గురువుని పొంది మనము దారి తెలుసుకున్నాం. దారిలో నడవలసిన వాళ్ళం మనమే. దారి తెలపడానికే గురువు వస్తాడు. నడిచేవాళ్ళు అన్నీ వదిలిపెట్టి నడిచేవాడు ఫస్ట్ ఉంటాడు, పక్క చూపులు చూసేవాడు లాస్ట్లో ఉంటాడు. కానీ ఏ జన్మకైనా చేరక మానడు, చేరాలి. కానీ గురువు వచ్చిన వెంటనే ఆచరించేవాళ్ళు చాలా గొప్పగా ఉంటారు. మరి ఈరోజు పత్రిగారి ప్రభంజనం ఎంత విస్తృతంగా ఉందంటే తిరుగుతున్న నాకు తెలుస్తోంది. పత్రిగారు ఉన్నదానికంటే కూడా 3 రెట్లు అధికంగా ప్రతి పల్లెలోని ధ్యానం. పట్టణాల కంటే పల్లెలు చాలా విపరీతంగా త్రికరణ శుద్ధిగా మరి మనస్ఫూర్తిగా వాళ్ళు చేస్తూ, మరి మొన్న పల్నాడు తిరిగితే ప్రతి ఊరి నుంచి 5 10 మంది అలా. ఇక్కడే అమ్మ చెప్పిన 2 గంటల క్లాస్ బాగుంది కదా, మరి భీమవరం వెళ్తే ఎంత బాగుంటుందో అని వాళ్ళు ఒక 10 మంది వచ్చి మరి నెక్స్ట్ అలా ఎన్నేళ్ళైనా మా కోసం మేము రావాలి, మేము చేసిన కూలి పని అంతా మా సంసారానికి ఈ 3 రోజుల ధ్యానం మా కోసము అని వాళ్ళు అర్థం చేసుకున్నారు. మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ సంసారానికి 27 రోజులు ఖర్చు పెట్టండి, కానీ మీకోసం మీరు ఒక్క 3 రోజులు మరి భీమవరంలో జరిగే 3 days వర్క్షాప్కి ఒకప్పుడు 50 మంది ఉండడం కష్టం 2004లో. ఈరోజు 500 మంది మరి వస్తున్నారు అంటే దానికి అకామిడేషన్ ఇచ్చే శక్తి పరమాత్మ వెనక నుండి నడిపిస్తున్నాడు. గురువు వెనక